on different parameters what they have. Well, ladies and gentlemen, now senior category, the runner-up award goes to, yes, it is Indian Air Force runner-up. There we can see the contingent commander gladly coming and receiving his prize, also representing his contingent. A big congratulations. It is squadron leader Vikas Reddy, the contingent commander. And next we have the winner. Yes, it is 13th Battalion, the Dogra Regiment, Indian Army, and Captain Gagandeep Joshi, the contingent commander, marching smart, pride, privilege, honor in his face. He is receiving the prize from Honorable Governor of Telangana. Ladies and gentlemen, a big round of applause. Thank you so much, audience, for that vibrant applause. Now we move on to junior category. And the winner, yes, I'm going to announce it later. The runner-up is, yes, it is NCC Girls, Telangana State. There we have Senior Under Officer Kirat Alin marching smart with pride reflecting on her face, collecting the prize from Honorable Governor of Telangana on behalf of the entire contingent. Historic moment for these young cadets too. The pride, the honor, the privilege, the smile on their face. And now, the winner is NCC Boys, Telangana State. Best marching contingent in junior category. It is Senior Under Officer Vishnu Vardhan, marching smart, taking the world into the stride with perfect salute. They are taking the award, the prize for the perfect leading the contingent. And now we have a special police for Odisha Police. Odisha State Police gets a special prize, our neighbor police, our guest police. And it is Inspector Shri Rajendra Kumar Shyal accepting the memento from Honorable Governor from Telangana to Odisha. There goes the memento. ఇప్పుడు కొందరు ప్రభుత్వ అధికారులకు ప్రశంసాపూర్వక సత్కారం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే అత్యంత అద్భుతమైన విజయాలు సాధించింది. ప్రజాపాలన ప్రభుత్వ విజయాలలో ఎంతో మంది కృషి ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు అధికారుల పాత్ర ప్రశంసనీయం. తొలి ఏడాది విజయాల నేపథ్యంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేడుకలు నిర్వహించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. సంక్షేమ అభివృద్ధి పథకాల్ని ప్రజలకు చేరవేయటంలో, ఫలితాలు సాధించటంలో అనుసంధానకర్తలుగా ఉన్న ఉద్యోగులు ప్రశంసనీయ సేవలు అందించారు. ఫలాలు అర్హులైన వారికి చేర్చటంలో వారి పాత్ర చాలా కీలకం. పలు సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో రాత్రనక పగలనక ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉంటారు. విశేషంగా కృషి చేసిన వారికి అవార్డులు ప్రకటిస్తున్నది ప్రభుత్వం. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నిర్వహణలో విశేష కృషి చేసిన వారందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడు గౌరవనీయులైన అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ హైదరాబాద్ శ్రీ విక్రమ్ సింగ్ మోహన్ ఐపీఎస్
గౌరవనీయులైన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ TGSBDCL శ్రీ ముషారఫ్ ఫారూఖీ IAS. Ladies and gentlemen, a big round of applause, please. GHMC జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి IAS గారికి శుభాకాంక్షలు. స్పెషల్ కమిషనర్ INPR శ్రీ S హరీష్ IAS. శ్రీ EV నరసింహారెడ్డి IAS, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. హైదరాబాద్ కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి IAS. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ TGNPDCL శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి IAS. శ్రీ K విద్యాసాగర్ గారు OSD2 చీఫ్ సెక్రటరీ. శ్రీ K విద్యాసాగర్ గారు OSD2 చీఫ్ సెక్రటరీ. శ్రీ G రాజేశ్వర రెడ్డి గారు చీఫ్ ఇంజనీర్ R&B బిల్డింగ్స్. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు. డైరెక్టర్ కల్చర్ శ్రీ మామిడి హరికృష్ణ. సూపరింటెండింగ్ ఇంజనీర్ R&B శ్రీ I నరసింగరావు. రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ I నరసింగరావు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B శ్రీ K మనోహర్ బాబు.
సిఎస్ గారి కార్యాలయంలో సీనియర్ కన్సల్టెంట్ శ్రీ వి సర్వేష్ కుమార్. ఇప్పుడు ఉత్తమ్ జీవన్ రక్షా పథక్ డి నవీన్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 2425. డి నవీన్ కుమార్ గారు ప్రాణాలకు తెగించి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఒక ప్రజల సభ జరుగుతూ ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్లో ఒక గ్యాస్ సిలిండర్ పేలింది. మరొక గ్యాస్ సిలిండర్ ఎలుగుతుందన్న భయంతో తాను ప్రాణాల్ని పణంగా పెట్టి ఆ గ్యాస్ సిలిండర్ని అక్కడి నుంచి తొలగించినప్పుడు దురదృష్టవశాత్తు ఆ రెండవ గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. కాలు కోల్పోయాడు. 40-50 మంది ప్రాణాలు రక్షించిన నవీన్ కుమార్ గారికి కరతాళ ధ్వనులతో మనమంతా ధన్యవాదాలు తెలియచేయాలి. తర్వాత యూనియన్ హోమ్ మినిస్టర్స్ మెడల్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోలీస్ ట్రైనింగ్, పోలీస్ శిక్షణ. తెలంగాణ పోలీస్ శిక్షణలో దేశంలోనే ఒక ఉదాహరణ స్థానంలో ఉంది. ఆ వివరాలు రేఖారావు గారు చదువుతారు. Union Home Minister's Medal for Excellence in Police Training. The medal is awarded to the police officers for their excellent service in impacting police training and shaping them to serve the department. P. Anand Reddy, Assistant Reserve Sub-Inspector of Police, Intelligence Security Wing. పి అనంత్ రెడ్డి గారు 2 గోల్డ్ మెడల్స్ బాంబ్ స్క్వాడ్ లో సేవలందించిన 2012, 2024లో సాధించి ఉన్నారు. విద్రోహ చర్యల్ని నిరోధించటంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న వీరికి శుభాకాంక్ష. అనంత్ రెడ్డి గారి తర్వాత B. Tirupati Reddy, Assistant Reserve Sub-Inspector of Police, Police Training College, Amberpet. 20 ఏళ్ల అనుభవం, 4700 మందికి శిక్షణ ఇచ్చారు శ్రీ బి తిరుపతి రెడ్డి. Next we have P. Srinivas, Head Constable 501 of 13th Battalion TGSP. There we have P. Srinivas marching smart, taking his award from Honorable Governor. Next we have L. Venkatareddy, HC 3447 of Intelligence Security Wing. తెలంగాణ ప్రజలు, తెలంగాణ పోలీసులు గర్వించాల్సిన అంశం ఏంటంటే దేశంలో 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇక్కడ రక్షణ కల్పిస్తున్న పోలీసులకు ఇక్కడ మన హైదరాబాద్లో శిక్షణ ఇస్తున్నారు మన తెలంగాణ పోలీసులు. జాతీయ స్థాయిలో శిక్షణ పొందుతున్న వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. Next we have S. Suresh, ARPC 497 of Police, Police Training College, Amberpet. ఆనరబుల్ CMs ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ వారి సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న ఎందరో ఇక్కడ శిక్షణ పొందేవారు కావటం ఆనందదాయకం తెలియజేస్తూ ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ స్పెషల్ ఆపరేషన్స్ మెడల్ ఉగ్రవాద చర్యల్ని ముందుగానే పసిగట్టి నిరోధించి నీరుగార్చి కుట్రల్ని తిప్పికొట్టే బృందం ఇప్పుడు అవార్డులు అందుకోబోతుంది. Union Home Minister Special Operation Medal. The medal aims to recognize excellent work, promote high professional standards and boost the morale of the officers in the field of special operations in terrorism. We have K. Ravinder Reddy, the Deputy Secretary of Police Counter Intelligence Cell. వీరి వరకు ప్రెసిడెంట్స్ గ్యాలంటీ ఇంటెలిజెన్స్ మెడల్ ముఖ్యమంత్రి శౌర్య పథకాన్ని అందుకొని ఉన్నారు శ్రీ కైతా రవీందర్ రెడ్డి. Next, it is Mogula Venkateshwara Gaud, Inspector of Police, CIC, that is Counter Intelligence Cell. There we have Mogula Gaud. ప్రెసిడెంట్స్ గ్యాలంటరీ ముఖ్యమంత్రి శౌర్య పథకాన్ని ఇదివరకు అందుకొని ఉన్నారు. Next we have Kukudapu Srinivasulu, Sub-Inspector of Police, Counter Intelligence Cell. There K. Srinivasulu. అత్యంత విశిష్టమైన శౌర్య చక్ర కుక్కుడపు శ్రీనివాసులు గారు అందుకని ఉన్నారు ముఖ్యమంత్రి శౌర్య పథకంతో పాటు. Next we have Muhammad Akhtar Pasha, Sub-Inspector of Police,
Counter-Intelligence Cell. ఉత్తమ సేవా పథకం ముఖ్యమంత్రి శౌర్య పథకం అందుకని ఉన్నారు మహమ్మద్ అఖ్తర్ పాషా గారు ఇదివరలో. Next we have Syed Abdul Karim, Sub-Inspector of Police, Counter-Intelligence Cell. ప్రెసిడెంట్ గ్యాలంటరీ ముఖ్యమంత్రి శౌర్య పథకం ఇదివరకు అందుకని ఉన్నారు సయ్యద్ అబ్దుల్ కరీం గారు. Next S. Rajavardhan Reddy, Sub-Inspector of Police, Counter-Intelligence Cell. సనుగుముల రాజవర్ధన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గ్యాలంటరీ ముఖ్యమంత్రి శౌర్య పథకంతో శోభితులు ఇదివరకు. Next we have Muhammad Taj Pasha, HC 4895 of Counter-Intelligence Cell. మొహమ్మద్ తాజ్ పాషా గారు ప్రెసిడెంట్ గ్యాలంటరీ ఇంటెలిజెన్స్ మెడల్ ముఖ్యమంత్రి శౌర్య పథకం ఇదివరకు అందుకొని ఉన్నారు. Muhammad Faruddin, HC 3485 of Counter-Intelligence Cell. మొహమ్మద్ ఫరీదుద్దీన్ గారికి ఇదివరలో ముఖ్యమంత్రి శౌర్య పథకం వరించింది. Next we have Bachula Lakshmana Raina, PC 5629 of CP Cyberabad. బొత్సుల లక్ష్మణారాయణ గారు ఇదివరకు ముఖ్యమంత్రి శౌర్య పథకం అందుకొని ఉన్నారు. We have Kodila Kiran Kumar, HC 9344 of Counter-Intelligence Cell. కొడిగాల కిరణ్ కుమార్ గారికి ఇదివరలో ముఖ్యమంత్రి శౌర్య పథకం వచ్చి ఉంది. That was Jaikar and Rashtriya salute for the Honorable Governor. Now we have photographs of the trophy winners with Honorable Governor and Honorable Chief Minister. Izzat Maab And Governor, Honorable Chief Secretary, Director General of Police. On your screens you can see they are getting ready for the photography. The trophy winners excited to have a photo with Honorable Governor, Honorable Chief Minister, Chief Secretary and Director General of Police. A real honor, a real privilege.